హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ప్రతి ఒక్కరి లైఫ్లో రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. కానీ అది అమ్మాయి అబ్బాయి మధ్య కావచ్చు, లేదంటే పెళ్ళైన తర్వాత భార్య భర్తల మధ్య కావచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే చిన్న చిన్న గొడవలకి విడిపోవడం వరకు, అలాగే చంపుకోవడం వరకు వెళ్తున్నారు. సో ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు మనతో ఉన్నారు. సో మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ ప్రత్యూష. మ్యామ్, మనకి తెలిసిన విషయం ఏంటంటే అబ్బాయిలకి ఆంటీలు అంటే ఇష్టం అనేది ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ రీసెంట్ టైమ్స్లో గర్ల్స్కి కూడా అంకుల్స్ పైన చాలా ఇంట్రెస్ట్ పెరిగింది అనేది న్యూస్లో మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు అంటారంటే ఏంటి, అమ్మాయిలు అన్నిట్లో అప్డేట్ అయ్యారంటారా? నువ్వేమనుకుంటున్నావు? న్యూస్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది నాకైతే, అంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ వింటుంటే. సో ప్రత్యూష, దిస్ ఇస్ కాల్డ్ షుగర్ డాడీ కాన్సెప్ట్. ఇది ఓకే, రీసెంట్ టైమ్స్లో ఇండియాకి మనం ఇది ఆపాదించుకున్నాం, అంటే బయటకు వస్తోంది. బట్ నేను 18 years బ్యాక్ 17 years బ్యాక్ యుఎస్లోనే చూశాను. మనకి ఇక్కడి నుంచి ఇప్పుడు ఊర్ల నుంచి హైదరాబాద్ వచ్చే అమ్మాయిలు ఇది ట్రెండ్ గా మారింది కదా. ఇక్కడ నువ్వు ఇవే వినుంటావు స్టోరీ, అవునా? ఇండియా అనే ఊరు నుంచి అమెరికా వెళ్ళిన అంటే పిచ్చి అమ్మాయిలు అలా కాదు, వీళ్ళు చక్కగా చదువుకుని కాలేజ్లో ఉండే అమ్మాయిలే యుఎస్ లో షుగర్ డాడీస్ అంటారు. అక్కడ లక్షల్లో కదా మనకు కట్టాల్సింది. సో వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళతో ఉంటారు, వాళ్ళకి కావాల్సినవి వీళ్ళు ఇస్తారు, వీళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఇస్తారు, ఎక్కడ కమిట్మెంట్ ఉండదు. వాళ్ళు వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేయరు, వీళ్ళు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయరు. బట్ అవసరాలు తీర్చుకునే ఒక ప్రక్రియని షుగర్ డాడీ అంటారు. ఇది ఆల్రెడీ ఫారెన్ లో ఉంది, మనం దాన్ని ఆపాదించుకున్నాం. అంతే, ఇంత కొత్తగా ఏం లేదు. అంతే అంటారు. అంతే సింపుల్. ఇది అంటే ఇండియాలో కూడా సేమ్ కాన్సెప్టేనా? అంటే జస్ట్ మనీ కోసమే అంటారా, లేదంటే ఇంకా ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఏముంటది? నువ్వు చెప్పు. ఇప్పుడు నేను రీసెంట్గా ఆల్సో ఐ హర్డ్, ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆంటీలో సింగిల్గా ఉండే విమెన్, పిల్లలు ఒక్కళ్ళని పెట్టుకొని ఉండే వాళ్ళు ఉంటున్నారు. ఈ యంగ్ అబ్బాయిలు ఏం చేస్తారంటే వాళ్ళకి మేము సపోర్ట్గా ఉంటాము, మేము అన్ని చూసుకుంటాము అని చెప్తారు. వాళ్ళకి ఎమోషనల్ గా ఏదో ఫిజికల్ గా కూడా బయటకు వెళ్ళి తిరిగి పనులు చేయడానికి ఒకళ్ళు కావాలి. ఈ యంగ్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, వాళ్ళకి కావాల్సింది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అబ్బాయిలు. అలాగే యంగ్ గా ఉండే అమ్మాయిలకి సోకులు, మంచి హెయిర్, మేకప్, బ్యాగ్స్, షూస్, ఖర్చులు, అది చూపించుకొని మళ్ళీ వాళ్ళు తిరిగేది వాళ్ళు తిరుగుతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చూపిస్తారు? నిజంగా అంకుల్ తోనే కమిటెడ్ గా ఉంటే అంకుల్ అని పెళ్లి చేసుకుంటారా? అంకుల్ కి ఫ్యామిలీ ఉంటుంది కదా. పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు కదా, ఈవెన్ బాయ్స్ కూడా. అంటే మనం రీసెంట్ గా ఒక న్యూస్ కూడా వచ్చింది, ఒక 25 years అబ్బాయి 50+ ఆంటీ కూడా అందరూ తెలిసి అవ్వ అంటారేమో, ఆమెను పెళ్లి చేసుకున్నాడు కదా. ఎందుకు చేసుకొని ఉంటాడంటే ప్రేమించా? మేబీ ఆస్తి బాగుంది. డెఫినెట్లీ. ఆడు ఏం పని చేయకుండా సోమరిపోతే ఎదవలు ఇట్లాంటివి చేస్తారు. హ్యాపీగా తిని సోది చెప్పుకొని తిరిగే ఆ 25, 24, 26 years అబ్బాయిలకి ఏముంటదమ్మా? ఆంటీని ఏదో కాస్త కబుర్లు చెప్పి కొంచెంసేపు కవ్వించి వాడు శుభ్రంగా సుఖం సంతోషం ఇంకొక అమ్మాయిలతో చేస్తాడు. ఆవిడతో కమిటెడ్ గా లవ్ లో ఉన్నాడు అనుకున్నావా? ఏం ఉండవు. ఇలాంటి జరగకుండా ఏమైనా యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? See, nobody can restrain your freedom to do whatever you want. And age is definitely not law పరంగా మనకి ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇంకా చెప్పాలి అంటే పాతకాలంలో 70 ఏళ్ళు 80 ఏళ్ళ వాళ్ళకి 16 ఏళ్ళ పిల్లల్ని ఇచ్చి పెళ్లిళ్ళు చేసిన కల్చర్లో కూడా ఉన్నాం మనం. చెప్పాలంటే ఆ సొసైటీ కల్చర్ అని చెప్పాను, కానీ ఆ సొసైటీలోంచి వచ్చాం. కన్యాశుల్కాలని జరిగేది. టంగుటూరి వీరేశలింగం పంతులు గారు దాన్ని రిఫార్మ్ చేయక ముందు డబ్బులు చనిపోతే అమ్మాయిని కూడా చంపేయాలి అనే ఒక అది వేరు. దాని తర్వాత ఏంటంటే చిన్న పిల్లలు, డబ్బులు లేని పిల్లల్ని ముసలి వాళ్ళు కన్యాశుల్కం అంటే వరకట్నం రాకముందు కన్యాశుల్కం ఉండేది. అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి అమ్మాయిల ఇంటి తల్లిదండ్రుల్ని మెప్పించి భారీగా తీసుకెళ్లేవాడు భర్త. దాన్ని కన్యాశుల్కం అంటారు, అమ్మాయిని డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం. దాన్ని రిఫార్మ్ చేద్దామని ఉత్సుకతతో మనం వరకట్నాలకు వచ్చాం. ఇప్పుడు అది వరకట్న వేధింపులు, డొమెస్టిక్ వైలెన్స్ లో అయిపోయింది. సో కన్యాశుల్కంలో ఏంటంటే డబ్బులున్న అబ్బాయి 80 years ఉన్న 90 years ఉన్నోడు కూడా 16 ఏళ్ల పిల్లనిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పట్లాగా ఉంచుకోవడము, తిరగడము అట్లా ఏం కాదు. సో అది తప్ప రైటా అనేది పక్కన పెడితే మన కల్చర్లో అది ఉంది. ఎందుకంటే ఒక మగాడు ఒక ఏజ్ తర్వాత
భార్య చనిపోయినా పిల్లలు తనకంటూ ఒక తోడు కావాలనుకోవడంలో తప్పులేదు. అండ్ అది చిన్న పిల్లలు దట్ వాజ్ చూడటానికి వినటానికి చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం ఒక మోడర్న్ సొసైటీలో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇట్ వాస్ దేర్ ఇన్ ఆ కల్చర్. ఓకే, ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి కదా, అంటే అబ్బాయిలు ఆంటీలు ఇష్టపడ్డం, అమ్మాయిలు అంకుల్స్ ఇష్టపడ్డం, ఇది స్టాప్ అవ్వాలంటే అవుతుందా అవదా? పెరుగుతుంది, ఇది పెరుగుతుంది. ఎందుకు? సొసైటీ ఎప్పుడైనా అమ్మా వెన్ దెర్ ఈస్ అ నీడ్ దెర్ ఈస్ అ సప్లై. ఎక్కడైతే అవసరం ఉంటుందో సప్లై కూడా అట్లనే ఉంటుంది. డివోర్సులు తీసుకొని పిల్లల్ని ఒక ఏజ్ తర్వాత పెంచి తోడు కోసం వెతికే అంకుల్స్ డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. పల్లెటూరనే చెప్పను, సిటీలో ఉండి కూడా ధనార్జన చేయలేక, లేకపోతే చేసే సాహసం లేక, లేకపోతే చెయ్యాల్సిన అవసరం లేక, సత్తా ఉన్న దాన్ని వాడుకోక అమ్మాయిలు అందంగా ఉండేవాళ్ళు టీనేజ్ నుంచి మొదలవుతున్నారు. వాళ్ళు చక్కగా సొగసు చూడతరమా అన్నట్టు నీట్గా రెడీ అయితే అంకుల్స్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ దెమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా నేను ఒక న్యూస్ చూసాను. ఏంటంటే ఒక 70+ అంకుల్, ఆయన ఒక అమ్మాయి ఆన్లైన్లో పరిచయం అయింది. సో చాటింగ్, వీడియో కాల్స్ అలా మాట్లాడుకునే వాళ్ళంట. సో సడన్గా అంటే నాకు ఇలా ప్రాబ్లం ఉంది, నాకు ఇంత డబ్బులు కావాలి అని అకౌంట్ నెంబర్ పంపించడం, ఒక అప్ టు 5 lakhs వరకు అమ్మాయి కొట్టేసింది అని తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు. సో ఇలాగా చాలా మంది. ఎందుకు రియలైజ్ అవ్వడం తెలీదా? నేను ఇది అంకుల్ అమాయకత్వం అనుకోబాక, నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ ఏ లాయర్ ఆల్సో, ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్. ఒక అందమైన అమ్మాయి ఆశ చూపించి కోరిక క్రియేట్ చేసి నిన్ను డబ్బులు అడిగితే ఇచ్చావు, నీ స్వార్థం కోసం ఇచ్చావు. నీకు తెలీదా? చీటింగ్ అని ఎట్లా అంటావు? ఇష్టపడి ఇచ్చావు, ఇష్టపూర్వకంగా ఇచ్చావు. అమ్మాయి ఏదో ఇస్తుందని ఇచ్చావు, ఏమి ఇవ్వకుండా ఇవ్వాల. సో నా దగ్గరికి నేను చీటింగ్ అయిపోయానని మాట్లాడకండి. 70 ఏళ్ళోడికి ఏముంటది నిన్ను చూసి ఇష్టపడడానికి? డబ్బు ఇవ్వు, అమ్మాయి ఇవ్వాల్సింది ఇస్తుంది. అమ్మాయి ఇవ్వాల్సింది అమ్మాయి నేను ఇవ్వాలి అని అనుకోకుండా ఓన్లీ నీ దగ్గర డబ్బులు తీసుకోవాలని అనుకుంది కాబట్టి డబ్బులు తీసుకొని వదిలేసింది, ఇవ్వలేదు. దానికి నువ్వు ఏడవలసిన అవసరం లేదు. బుద్ధితో ముందే ఆలోచించి ఇచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వాలి. అది నీ ఇన్కెపాసిటీ అంట, పచ్చిగా చెప్పాలి. ఇంకా చీటింగ్ ఏముంది? ఓకే, అంటే వినడానికి చాలా కష్టంగానే ఉంది, కానీ ఫ్యాక్ట్ ఇది. ఆ అమ్మాయి ఏదో ఆశ చూపించింది, డబ్బులు ఇస్తే ఇస్తానంది, ఆశకి పడిపోయి కోరిక కోసం కామం కోసం ఇచ్చావు. చీటింగ్ ఎట్లా అవుతుంది? అంటే ఇలా చేయడానికి అంటే అమ్మాయిలకి చేస్తారబ్బా, పేరెంటింగ్ చేస్తారు. బయట సొసైటీ మన ఇండియన్స్ చీటింగ్ ని పిహెచ్డి చేస్తారు. ఎన్ని రకాలుగా, అసలు అవతల అమ్మాయి కూడా కాకుండా అబ్బాయిలు కూడా చేస్తున్నారు. ఇది రియాలిటీ. సైబర్ క్రైమ్స్ అన్ని ఇవే జరుగుతున్నాయి. సో ఆ మోసం ఉచ్చులో పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. కోరిక, ప్రేమ, కామంలో పడినప్పుడు కనిపించదు, వినిపించదు, అనిపించదు. సో అప్పుడు మోసం జరగచ్చు. నిజాయితీగా ఉండే అమ్మాయి అయితే మీకు మంచి జరగచ్చు. ఓకే, అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలా అవ్వడానికి వాళ్ళ పేరెంట్స్ ఏమైనా స్టాండ్ తీసుకోపోవడం వల్ల కూడా అంటారా? పేరెంట్స్ కొంతవరకే పెంచుతారు ప్రత్యూష. ఇప్పుడు నన్ను మా పేరెంట్స్ కొంత ఏజ్ వరకే పెంచారు. ఆ తర్వాత ఎలా ఉండాలి, లైఫ్ని ఎలా బతకాలనేది నీ చేతుల్లో ఉంటుంది. ప్రతిదానికి పేరెంట్స్ని మనం బ్లేమ్ చేయడానికి లేదు. మంచి పేరెంట్స్ కడుపులో కూడా పండిత పుత్ర పరమసుంఠః అంటారు. అప్రాచ్యపు పిల్లలు కూడా పుట్టచ్చు. పాప వాళ్ళు మంచిగా చెప్తారు. అంటే ఇప్పుడు సొసైటీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటారు మేబీ. కర్మం, వాడి బీజాలు, సంచిత క్రియామయ ఆగమయ ప్రారంధ కర్మలు, వాడి బుద్ధి, వాడి లోపల నుంచి వాడి డిఎన్ఏ, వాళ్ళ తల్లిదండ్రులు ఇటేడు తరాలు అటేడు తరాలు, రకరకాల డేటాబేస్ యాప్లు ఉంటాయి. అది ఎప్పుడు ఏది యాక్టివేట్ అవుతుంది అనేది వాడి చేతుల్లో కూడా ఉండదు. ఓకే, అంటే ఇది దీనికి సొల్యూషన్ ఏంటని అడుగుతున్నావు అంతేనా? ఒకటమ్మా, ఏజ్ పెరిగిన తర్వాత తక్కువ ఏజ్ వాళ్ళు మీ మీద ప్రేమ ఇష్టంతో మాత్రమే మీ దగ్గరకు వస్తున్నారు అనుకోవడం మిథ్య. 100లో 1-2% ఉంటారు, కంప్లీట్గా ఉండరని చెప్పను. ఒక్కొక్కసారి 5% కూడా ఉంటారు. డిపెండింగ్ ఆన్ మీ ఎబిలిటీ అండ్ మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఏజ్గా ఉండే అమ్మాయిల అబ్బాయిలకి చెప్పాను నేను. 40+ కానీ 50+ కానీ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చి తోడు కోసం వెతికే వాళ్ళని ఎర్రేయడానికి టీనేజర్స్ 20-25 ఏజ్ పీపుల్ రెడీగా ఉన్నారు. వాళ్ళు పని పాట లేక సోమరితనంతో
మీ దగ్గరకు వచ్చి ప్రేమ అనే ఒక ముసుగు కప్పి, ఇష్టం అనే ఒక పేరు పెట్టి, కామం అనే ఒక ట్యాగ్ ఇచ్చి మిమ్మల్ని సుఖపెట్టచ్చుగాక. ఇదే వ్యక్తులు రేపొద్దున మిమ్మల్ని మోసం చేయొచ్చు, మిమ్మల్ని చంపేయచ్చు, మిమ్మల్ని ఇబ్బందులు క్రియేట్ చేయొచ్చు, మీ మీద రేప్ కేసులు పెట్టచ్చు. నేనే రీసెంట్గా ఒక కేసు చేశాను నేను. సో ఏ రకంగా అయినా సరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి, కానీ ప్రేమ అనే ముసుగులో పడకండి. ఓకే, ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది వచ్చి ఉంటారు కదా, సో ఇలాంటిది ఎప్పుడైనా మీరు విన్నారా? అయ్యో నేను డే టు డే చేసే అయ్యో అంటే నాకే పర్సనల్ గా దేర్ వాజ్ అ గై, నా ఏజ్ ఐఎమ్ లైక్ 41, 25 years అన్నమాట. వచ్చేసి ఉంటాడంట ఇక్కడ, మీతోనే అతనే ఉంటాడంట, కానీ డబ్బులు ఇవ్వడంట, ఏం చేయడంట, నేను చూసుకోవాలంట. అసలు నాతో ఇంత ధైర్యం, నేను సొసైటీలో ఎంత ఉన్నాను, మీడియాలో ఎంత ఉన్నాను, అసలు బేస్లెస్ అమ్మా వీళ్ళందరూ. అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకు పుడతారు, వాళ్ళు ఏం, ఐ హ్యావ్ నో ఐడియా. సరే నేను కూడా ఇన్నా, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నా. సరే చెప్పు, నువ్వు ఏం చెప్తా మొత్తం ఇన్నా. నేను ఇన్న తర్వాత చెప్పా నేనంటే ఏమనుకుంటున్నావు అసలు తెలిసే అన్నాడా? అసలు అదే కదా. అదే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు ఫ్రీగా ఉండటానికి, తినటానికి, వాళ్ళ పబ్బం గడపడానికి, కొన్ని రోజులకి ఇట్లాగా ఆడుకోవడానికి ఎత్తుకుతా ఉంటారు వీళ్ళు. వీళ్ళు పని పాట చేయరు, ధనార్జన ఉండదు, ఒకళ్ళ మీద పడి తినటానికి చేసే ప్రయత్నాలు. అయితే నేను ఈరోజు ఏం అడగాలనుకుంటున్నా అంటే, బిఫోర్ మ్యారేజ్ ఒక లవ్, ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్లో. సో లవ్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, పెళ్ళైన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకు విడిపోతున్నారు, ఇవన్నీ అడగాలనుకుంటున్నా. సో రెడీగా ఉన్నారా మీరు? అంతం కాదు, ఇది ఆరంభం, మొదలు పెట్టండి. ఓకే, ఇప్పుడు చూస్తే మనం ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరి లైఫ్లో లవ్ అనేది ఒకటి ఉంటుంది. కానీ చూస్తే కొన్ని రోజులు అంటే ఒక 6 months వరకు ఉంటారు, తర్వాత 1 year ఉంటారు, విడిపోతున్నారు. ఎందుకు అసలు లవ్ చేయడం ఎందుకు, విడిపోవడం ఎందుకు అంటే ఏం చెప్తారు? నాతో ఇంటర్వ్యూ క్వశ్చనర్ లా ఉంటుంది నీకు ఇక నుంచి, ఓకేనా? మీ జనరేషన్ లో లవ్ అంటే ఏంటి, లేకపోతే నీ దృష్టిలో నువ్వు చూసే పియర్ గ్రూప్ లో లవ్ లో ఎలా పడుతున్నారు, ఎందుకు పడుతున్నారు? ఏమో తెలియట్లేదు నాకు కూడా. అంటే అలా అని కాదు, జెన్జీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళకి కావాల్సింది ఒక పర్సన్ లో ఉంది అంటే షూర్ గా లవ్ లో పడతారు కదా. ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ నాకు నువ్వేమిస్తావు, లేకపోతే నాకు కావాల్సింది నీ దగ్గర ఉందా. పాతకాలంలో ఒక పాట ఉంది, నాకు కావలసింది నీ దగ్గర ఉంది. సో అందుకో అభిసారి కానీ అబ్బాయి ఇస్తున్నాడు, ఇచ్చినంతసేపు అమ్మాయిలు ఉంటున్నారు, తర్వాత లేదు అని తెలిసిన వెంటనే బయటకు వచ్చేస్తారు. సో లేదు అని తెలుస్తుంది అని ముందే తెలుస్తుందా? తెలీదు. ఓకే, సో లేదు అని ముందే తెలుసుకుంటే బ్రేకప్లు ఉండవు. అది నీ క్వశ్చన్కి సొల్యూషన్. ఓకే, అంటే అవసరం అంటారా తెలుసుకోవాలి పెళ్లికి ముందే ఇవన్నీ అని? మనం లవ్ గురించి మాట్లాడుకుందాం, ఇంకా పెళ్లి వరకు వెళ్ళలేదు. సో యూ స్టిల్ ఎట్ ద 6 months to 1 year బ్రేకప్ క్వశ్చన్. ఏదైనా సరే ఇచ్చి పుచ్చుకోవడం అనేది బేసిస్ ఆఫ్ అ రిలేషన్షిప్. మీ జెన్జీస్ ఏంటంటే, నువ్వు ఒక అమ్మాయివి, ఒక అబ్బాయి నీకు ఇస్తాడు అని తెలిసి నిన్ను బాగా కేరింగ్గా చూసుకొని నీకు కావాల్సినవన్నీ ఇచ్చినంతసేపు నీకు ప్రేమ ఉంటుంది. అటెన్షన్ కానీ, డబ్బులు కానీ, టైం కానీ, ఎనర్జీ కానీ, కేరింగ్ కానీ ఇవ్వనంత ఎబిలిటీ తెలుస్తున్నప్పుడల్లా బ్రేకప్కి వెళ్తావు. కన్సిస్టెంట్గా ఇదే జరుగుతుందా లేదా? ఓకే, మీ దృష్టిలో అబ్బాయిది ట్రూ లవ్, అమ్మాయిది ట్రూ లవ్ అంటారు? అసలు ట్రూ లవ్ అంటే ఏంటి మీరు చెప్పండి. అది కూడా ట్రూ లవ్ అంటే మీ జనరేషన్స్కి తెలియంది, మీ అనుభవంలో లేనిది ఏంటంటే, కష్టం వచ్చినా సుఖం వచ్చినా, అబద్ధాలాడినా అనుమానపడినా, ఒకళ్ళొకళ్ళు వదులుకోకుండా ఒక బంధంలాగా అల్లుకుపోవడమే ట్రూ లవ్ అనేది. అది నువ్వు నాకేమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా, నాకు నచ్చినట్టు ఉన్నా ఉండకపోయినా ఒక విపరీతమైన ఆప్యాయత ఉంటుంది. ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఇచ్చిపుచ్చుకోవడం ఉండాలి, తెగతెంపులు చేసుకొని వెళ్ళిపోయినా మళ్ళీ ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించేలా ఉండాలి. అది ట్రూ లవ్ అంటే. ఓకే, ఇప్పుడు కొంతమంది అంటే అది అబ్బాయి అమ్మాయిని ఉండదు, అంటే ట్రూ లవ్ అనేది అమ్మాయిలే ట్రూగా చేస్తారు, అబ్బాయిలే ట్రూగా లవ్ చేస్తారు, అలా ఏమి ఉండదు. జెండర్ స్పెసిఫిక్ అనేది ఎప్పుడు ఉండదు, గుర్తుపెట్టుకో. ట్రూ లవ్ అనేది ఒక తల్లి ఒక బిడ్డ మీద చూపించేది. చెప్పాలంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్, ప్యూరిటీ గురించి చెప్తున్నాను, ట్రూ గురించి చెప్పట్లేదు. ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రియేషన్ అనేది తల్లి బిడ్డ మీద. అది
immaterial to humans. Yes. It is every living being. That's the pure love. ఓకే, అందులో కూడా కల్మషాలు ఉంటాయి. అదే మాయ క్రియేషన్లో ఉండే ఫ్లాస్ అన్నమాట, వైరస్ లాంటిది. అట్లాంటి తల్లి కూడా బిడ్డని ఇబ్బంది పెట్టేసి చంపేసే స్టేజ్కి పావే తన గుడ్లను తిన్నట్టు ఇప్పుడు నువ్వు అడిగినట్టు చావులు బాయ్ ఫ్రెండ్ కోసం తల్లులు పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. అవునా? సో అందులో కూడా ఫ్లా ఉంది. సో దెర్ ఈస్ నో జెనరిక్ థింగ్. ఫ్యాక్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రూత్. సూర్యుడు పొద్దున్నే ఈస్ట్కి ఉదయిస్తాడు, సాయంత్రం అయితే ఇట్లాగా అస్తమిస్తాడు అనేది ట్రూవా ఫ్యాక్టా? ట్రూ కదా. అది నీ పర్స్పెక్టివ్ లో ట్రూ. సో అమ్మాయిలే అబ్బాయిలది ట్రూ లవ్ అనేది ఉంటుందా ఉండదా, అసలు ఎవరిది ట్రూ లవ్ అంటే నీ పర్స్పెక్టివ్ లో సూర్యుడు ఈస్ట్కి ఉదయిస్తున్నాడు. నేను ఇంకో పర్స్పెక్టివ్ చెప్తా. నేను ఎర్త్ మీద కాకుండా జూపిటర్కి వెళ్ళాను అనుకో, యాంగిల్ మారిపోద్ది. మూన్ మీదకి వెళ్తే ఈస్ట్ ఉదయిస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నావు అంటారు అక్కడ మూన్ మీద ఉన్నోళ్ళు. అసలు సూర్యుడి మీదకి వెళ్ళాను అనుకో, నేను ఉదయించడం ఏంటి, అన్ని నా చుట్టూ తిరుగుతున్నాయి అంట. సో వేర్ ఈస్ ద ట్రూత్? సో ట్రూ లవ్ కానీ రిలేషన్షిప్స్ కానీ బ్రేకప్స్ కానీ ఎలా చూస్తున్నావు, ఏ పర్స్పెక్టివ్ లో అప్రోచ్ అవుతున్నావు, ఎందుకు అవుతున్నావు. సూర్యుడు భూమి చుట్టూతో తిరుగుతున్నాడని నువ్వు అంటావు ఇక్కడుండి, అరే నా చుట్టూతో అన్ని తిరుగుతున్నారా భయ్య అని సూర్యుడు అంటాడు అక్కడుండి. సో అమ్మాయిల చుట్టూతో అబ్బాయిలు తిరుగుతున్నారా, అబ్బాయిల చుట్టూతో అమ్మాయిలు తిరుగుతున్నారా? ఇప్పుడున్న జనరేషన్ అయితే ఇద్దరు తిరుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సోలార్ సిస్టమ్ లో ఎలా అయితే తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందో భూమి, అలాగే ఇండిపెండెంట్ కావాలని కోరుకునే అమ్మాయిలు వాళ్ళ ఇండిపెండెన్స్ వదులుకోకుండా వాళ్ళ ఎబిలిటీ, వాళ్ళ ఈగో అనుకో, వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనుకో, లేకపోతే వాళ్ళకి నచ్చిన పనులు చేసుకోవడంలో ఆటంకాలు క్రియేట్ చేసే ఎవరినైనా పక్కకు తోసేస్తున్నారు, ఇంక్లూడింగ్ తల్లిదండ్రుల్ని. తెలుసా నీకు ఇది? అవును. లవ్ కోసం పేరెంట్స్ ని కూడా వదులుకోవాలనుకుంటున్నారు. అసలు లవ్ కాదబ్బా, ఫర్గెట్ అబౌట్ లవ్. వాళ్ళ ఇండిపెండెన్స్ కోసం, మా కెరియర్ కోసం లవ్ని కూడా కాదంటున్నారు. ఫస్ట్ తల్లిదండ్రులు కాదంటున్నారు లవ్ కోసం. అబ్బాయి దగ్గరకు వచ్చారు, అబ్బాయి తన ఇండిపెండెన్స్ కి, తన గ్రోత్ కి, తన సక్సెస్ కి ఇబ్బంది పెడితే అబ్బాయిని కూడా కాదంటున్నారు. సరే ఇది కూడా కాదురా భయ్, పాప వాళ్ళు ప్రేమగా చూసుకున్నారు, అంతా ఉంది, పిల్లలు కన్నారు. ఇతనికన్నా ఇంకా బెటర్ గా ప్రేమించే వాళ్ళ కోసం ఇతని కాదంటున్నారు, పిల్లలు కాదంటున్నారు. బేసికల్ గా కాదంటాం కామన్ అయిపోయింది. అవునా కాదా? ఆడపిల్లలకి వెన్ వి టాక్ అబౌట్ గర్ల్స్, పెళ్లి వరకు వెళ్ళారు. పెళ్లికి ముందు కూడా లవ్ లో ఉన్నప్పుడు కూడా ఒక అబ్బాయిని ట్రూగా లవ్, అబ్బాయిని అమ్మాయిని కాదు ఇద్దరైనా సరే ట్రూగా లవ్ లో ఉన్నప్పుడు కూడా ఇంకొకరితో ఐ మీన్ చీటింగ్ చేయడం ఎందుకు చేస్తున్నారు అంటారు? చీటింగ్ అని ఎలా అంటావు? నేను నీకు అదే చెప్తున్నా. మళ్ళీ అమ్మాయిని వెళ్ళి అడిగి మాట ఎంత ధైర్యం నీకు అంటారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హిస్ మై మేల్ బెస్ట్ బడీ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? I am 41 but I always have friends 19, 20, 20. because బాయ్ బెస్ట్ ఉండడం తప్పు కాదంటారా? నేను చీటింగ్ అని ఎలా అంటాను? నువ్వు నన్ను చీటింగ్ అని ఎలా అంటావు? తప్పేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? I'm raised with all boys. I'm in a co-ed college. I studied. I'm working. He's my best friend. We don't have feelings ante. Okay. చీటింగ్ ఎట్లయితది? ఎందుకు ఐ మీన్ చీటింగ్ ఎట్లయితది అబ్బా? అంటే ఒకవేళ అంటే తను ప్రాణంగా ఇష్టపడే అబ్బాయి అయితే నువ్వు ఇష్టపడుతున్నావు అబ్బాయి, నన్ను లవ్ చేయడం నా తప్ప? నువ్వు లవ్ చేస్తున్నావు, నువ్వు ప్రాణం కన్నా ఇష్టపడుతున్నావు. నాకు నా లైఫ్ లో నా బాయ్ బెస్టీ ఉంటాడు, ఇంకొకడు ఉంటాడు, ఇంకోటి ఉంటాడు. నువ్వెందుకు నన్ను హర్ట్ చేసేలా మాట్లాడుతున్నావు? నన్ను చీటింగ్ అంటావేంటి? నీ ప్రాబ్లం నన్ను లవ్ చేయడం. అలానే అంటారు అయితే, అంటే తప్పు కాదు. ఏం తప్పు ఉంది ఇక్కడ? నా ఇండిపెండెన్స్ ని, నా ఇష్టాన్ని కూడా కొన్ని బౌండరీస్ ఉంటాయి కదా. అంటే ఇంతవరకే నువ్వెవరు డిఫైన్ చేయనీకి నా బౌండరీస్, నా గ్రోత్, నా సక్సెస్, నా వింగ్స్? ఐఎమ్ ఇండిపెండెంట్ విమెన్. Who the hell are you? Okay, ఇప్పుడు to question my dignity, to live peacefully and move freedom, fundamental right. Okay, I agree. But ఇదే ప్లేస్ లో ఒక అబ్బాయికి గర్ల్ బెస్టీ ఉంటే చాలా యాక్సెప్ట్ చేస్తారు. ఎంతో మందికి ఉన్నారు. ఎక్కువ మాట్లాడితే ఇంకా చాలా మల్టిపుల్ రిలేషన్షిప్స్. కానీ గర్ల్స్ యాక్సెప్ట్ చేయరు కదా. అలా ఎందుకు చేయట్లా? చాలా వరకు చేయరు మ్యామ్. చేసిన వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు. ఇదిగో తిరిగే అబ్బాయిలు ఎప్పుడు ఉంటారు నాన్న. ఓకేనా? నేను అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా. అబ్బాయిలు మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేది మన సొసైటీలో చాలా ఏజెస్ నుంచి కామన్, యాక్సెప్టబుల్ ట్రూత్. కొత్తగా ట్రెండ్ మారింది ఏంటంటే అమ్మాయిలు. అవునా కదా? ఇప్పుడు ఇందాక నువ్వు అడిగావు, నేను ఒక టీనేజర్ లా మాట్లాడితే నువ్వు స్టాండ్ తీసుకోలేకపోతున్నావు. యూ షుడ్ యాక్చువల్లీ పోస్ట్ క్వశ్చన్స్ టు మీ. ఐఎమ్ టాకింగ్ లైక్ ఎ టీనేజర్.
యూ షుడ్ క్వశ్చన్ మీ హౌ కమ్ యూ డూ దట్ అని. Ask me questions. Me, being a 21-year-old, 24-year, I finished my college, I got a nice job, 40-50K. ఓకే, నాకు నచ్చిన వాళ్ళతో నేను ఉంటా, నేను తిరుగుతా, ఇందులో తప్పేముంది అంటుంది అమ్మాయి. నన్ను నువ్వు వచ్చి లవ్ చేసి ఒక అబ్బాయివి, ఓకేనా, నా ఇండిపెండెన్స్ చూసి, నా ఎర్నింగ్ కెపాసిటీ చూసి నువ్వు ఎందుకు పనికిరాని అడివి, నీకు ఉద్యోగం లేదు. నేను రీసెంట్గా నాకు ఒక కేసు చెప్పారు. అమ్మాయికి టీనేజ్, అమ్మాయి 21 పాస్డ్ అవుట్ అంట, తొందరగా జాబ్ వచ్చింది. అబ్బాయి 2016 పాస్డ్ అవుట్, జాబ్ రాలా. ఆ అమ్మాయికి సపోర్ట్ చేశాడు, ఇమీడియట్ TCS జాబ్ వచ్చింది. 2021 నుంచి 2025కి సమ్ 60K శాలరీ వెళ్ళింది అమ్మాయికి. ఓకే, సో ఆ అమ్మాయి మల్టిపుల్ పీపుల్తో మాట్లాడుతుంది, నన్ను వాట్ ఎవర్ అంటున్నాడు. అది తప్పే ముందర భయ అన్న అందులో. ఉద్యోగం రానప్పుడు నేను సపోర్ట్ చేశాను కదా మేడం అంటే, మరి ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇంకా ఉద్యోగం రాకపోయినా సరే అంటే తన సపోర్ట్ వల్లే కదా తను అంత దూరం. ఇగో బంగారం, ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు, వి జోన్ అవుట్ దామ్. పెళ్లి చేసుకోవాలని ఎక్కడుంది, నీకు ఇష్టమే సపోర్ట్ చేసావు అంటుంది అమ్మాయి. అప్పుడు అనిపించింది నేను చేసుకోవాలని, ఇప్పుడు అనిపించట్లా, మారిపోయింది నా ఎక్స్పెక్టేషన్స్. వాట్స్ రాంగ్? ఇలానే మాట్లాడుతున్నారు అమ్మాయి కాదా? మాట్లాడతారు, బట్ అది అరే నా ఇష్టం రాబాయ్, అప్పుడు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, అప్పుడు లవ్ అనిపించింది. జీవితాంతం ఒక అర్భకుడిని, ధనార్జన లేని వెధవని, ఎందుకు పనికిరాని వెధవని మగాడని నేను ఎందుకు చెప్పుకుంటా? వెన్ ఐ యామ్ ఎర్నింగ్, వెన్ ఐ హ్యావ్ మోర్, ఒక 1,00,000 ఉద్యోగం చేసే అబ్బాయి ఉన్నప్పుడు, అండ్ హీజ్ ఎ ప్రొవైడర్. అమ్మాయికి ఏం కావాలి? నేను డబ్బులు సంపాదించి, నా శరీరం ఇచ్చి, నా మనసు ఇచ్చి, నా రెస్ట్రిక్షన్స్, నువ్వు నా జుట్టును పట్టుకొని పీకుతా ఉండి, వాళ్ళతో మాట్లాడు దీళ్ళతో మాట్లాడదు అని చెప్పి నేనే నీకు అన్ని తెచ్చిపెట్టి, నేను మొగుడుగా నేను ఎందుకు పిచ్చిదాన్ని నేను అన్నా? యూ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఇంటెలిజెన్స్ టు లవ్ యూ అండ్ మ్యారీ యూ బికాస్ యూ జస్ట్ లవ్ మీ? డిఫైన్ లవ్ అంటుంది. లవ్ అంటే ఏంటి? ఉన్నావా బంగారం, తిన్నారా బంగారం అంటే అయిపోయిందా? టెల్ మీ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ లవ్ అంటుంది. తప్పే ఉంది ఇందులో. ఓకే, సరే, ఇప్పుడైతే ఇద్దరు స్ట్రాంగ్ గా ఉండాలి రిలేషన్షిప్ లో అంటే ఏం చేయాలి మరి? అబ్బాయి ఏం చేయాలి, అమ్మాయి ఏం చేయాలి? సి, జెన్ జీస్ గురించే మాట్లాడుకుందాం మనం. 20 to 30 లోపు ఉన్న జనరేషన్, ఇప్పుడు మీకున్న జనరేషన్లో ఇద్దరు రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే డబ్బులు కానీ, ఎమోషనల్ అవైలబిలిటీ కానీ, ఎక్స్పెక్టెడ్ రియాలిటీ కానీ, ఫ్యామిలీ కానీ అడ్డు రాకూడదు మీ రిలేషన్కి. కాంప్లికేటెడ్గా ఉందా? చాలా. సో ఏది బేస్ చేసుకొని మీ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తున్నారు? ఎమోషనల్ అవైలబిలిటీ ఉందనో, బాగా మాట్లాడుతున్నాడనో, బయటికి తీసుకెళ్తున్నాడనో, అవునా? లేదా బాగా కొనిస్తున్నాడనో. ఫస్ట్ పాయింట్ డబ్బులు చెప్పా, అది కావాలండి, ఇది కావాలండి, అది ట్రావెల్ ఎక్స్పీరియన్స్, అన్ని బట్టలు బంగారం అన్ని. థర్డ్ థింగ్ ఏం చెప్పా? మంచి జాబ్ ఉండాలి. సరే, ఈ టూ మచ్ ఆఫ్ కాంప్లికేటెడ్ థింగ్స్ వదిలేసే. ఫ్యామిలీ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ ఫర్ లాంగ్ టర్మ్. ఇది ఒప్పుకుంటావా లేదా? లవ్ చేసిన అన్ని రోజులు బాగుంటారు. ద మొమెంట్ యూ వాంట్ గెట్ మ్యారీడ్ అండ్ ఆల్ ద ట్రబుల్ విల్ స్టార్ట్. అంటే ముందు ఉన్నప్పుడు లాగా ఉండదు అని ఖచ్చితంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరి లైఫ్ లో. రాసుకో ఇది. ఈ ఫ్యామిలీకి వాళ్ళు నచ్చరు, ఆ ఫ్యామిలీకి వీళ్ళు నచ్చరు, వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఉండరు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఉండరు, అమ్మాయికి నచ్చినట్టు అత్తమా ఉండదు, అత్తమాకి నచ్చినట్టు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఉండరు. సో ఆల్ దిస్ ట్రబుల్స్ విల్ కమ్. సో కన్సిస్టెంట్ గా లాంగ్ టర్మ్ లో మీ జెన్జీస్ రిలేషన్షిప్ ఉండాలంటే ముందు మీకేం కావాలనేది మీకు క్లారిటీ ఉండి, మీకు కావాల్సింది ఎదుటివాడు ఇవ్వకపోయినా నేను ఇతనితోనే ఉంటాను అంటే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడున్న జనరేషన్ లో అలా ఉన్నారనిపిస్తుందా మీకు? ఉంటారని నువ్వు అనుకుంటున్నావా? ఉంటారు షూర్ గా. నేనే ఒక అమ్మాయిని, నాకు కావాల్సిన డబ్బు ఇవ్వడు అబ్బాయి, అందంగా ఉండడు, రోజు తిడతాడు, ఎమోషనల్ అవైలబుల్ ఉండడు. అంటే మీకు కావాల్సిన దాంట్లో ఏదో ఒకటైతే ఉంటుంది కదా. విను, ఎమోషనల్ అవైలబుల్ ఉండడు, పెళ్లి మాత్రం చేసుకుంటాడు. ఒకటి, నీకు కావాల్సింది పెళ్లి, ద బిగ్గెస్ట్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఇచ్చాడు. కానీ నిన్ను బయటకు వెళ్ళనివ్వడు, ఎవరితో మాట్లాడినివ్వడు, అసలు ఎవడు ఉండద్దు, రెస్ట్రిక్షన్స్ చేస్తాడు. ఉంటావా? పెళ్ళి ఉందిగా, ఉందిగా, నువ్వు అన్నావుగా ఉన్నట్లు ఏదో ఒకటి ఉందిగా. పెళ్లి అనేది ఒకటి సరిపోదు కదా. అంటే సరే ఓకే, ఎందుకు పనికిరానిదవా? బాగా లవ్ చేస్తాడు, ఎమోషనల్ అవైలబుల్ ఉంటాడు, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తాడు, జాబ్ చేయడు, నువ్వు నీ మీద ఆధారపడి తింటూ ఉంటాడు. బట్ మళ్ళీ నిన్ను రిస్ట్రిక్ట్ చేస్తాడు, నువ్వు వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు అంటాడు, బికాస్ ఈజ్ అ బాయ్ ఫ్రెండ్, ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. అరే ఇది మరీ బాగుందబ్బా, నువ్వు కావాల్సిన వాటిల్లో ఒక్కటే లేదు, మిగిలిన అన్నీ ఉన్నాయి. ఉండాలి కదా లవ్.
లాంగ్ టర్మ్ లో ఉండాలి కదా, వదిలేయకుండా. నువ్వు సంపాదించేదానికన్నా 3 సంపాదించేవాడు వస్తే ఈ వదిలేయకుండా ఉండాలి కదా నువ్వు. సంపాదన ఒకటే కాదు, నువ్వు మిస్ అవుతున్నావు మళ్ళీ. యూ స్టిక్ బ్యాక్ టు ద క్వశ్చన్ దట్ యు ఆస్క్డ్. ఓకే సంపాదన ఒక్కటే లేకుండా మిగిలిన అన్ని ప్యూర్గా ఉంటాయా? అట్లా ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడు గాడ్. వాడికి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అన్న కన్సర్న్ ఉంటుంది, వాడితో మాట్లాడినప్పుడు పిక్ డ్రాప్ అన్నీ ఉంటాయి, టార్చర్ ఉంటుంది. ఇతనితో పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ లవ్ కదా, ఉండాలిగా, ఉంటావా? ఇంకోటితో సైడ్ ట్రాక్ నడిపిస్తావా? ఎవడన్నా మంచి గోక్తే పచ్చిగా అడగాలంటే ఇది. సో మనం కబుర్లు పక్కన పెడితే రియాలిటీలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో జెన్జీస్లో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండాలంటే ఎదుటి వాళ్ళు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఆ మనిషి మీద ప్రేమ ఉండాలి, ప్రేమ రావాలి. ఒకటి ఉండాలి, ఎక్స్పెక్టేషన్స్ ఉండకుండా ఉండకుండా ఎట్టుంటాయి అసలు? ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక మనిషితో ఎందుకు మాట్లాడుతావు బంగారం? మరి ఇంకెందుకు రిలేషన్షిప్ అనేది? ఎక్స్పెక్టేషన్ సరే, నువ్వేం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక అబ్బాయి ఉన్నాడు. ఎక్స్పెక్టేషన్ ఇన్ ద సెన్స్ కాస్ట్లీ గిఫ్ట్స్, మనీ ఇవే కాదు కదా. అంటే నీ దృష్టిలో ఏంటి? నా దృష్టిలో అంటే మనకి టైం ఇవ్వాలి అండ్ మన మీద ప్రేమ ఉండాలి, కేర్ ఉండాలి. ఇందాక చెప్పిన సినారియో కూడా అదే. వాడి దగ్గర డబ్బులు లేవు, టైం ఇస్తాడు, ప్రేమ ఇస్తాడు, పిక్ అండ్ డ్రాప్ చేస్తాడు, నువ్వు నచ్చినట్టు కుక్కలాగా పనిచేస్తాడు. సరే అదే అమ్మాయి ఉంటే అబ్బాయి అలా యాక్సెప్ట్ చేస్తారా? అది వాడి ఇష్టం. అలా ఒక అమ్మాయి ఉంది, అంటే అమ్మాయికి జాబ్ లేదు, అమ్మాయికి అసలు ఇప్పుడు మీరు చెప్పారు కదా అబ్బాయి సేమ్ సిచ్యువేషన్ లో అమ్మాయి ఉంది, సో ఆ అబ్బాయి యాక్సెప్ట్ చేస్తారా అలాంటి అమ్మాయిని? చేస్తాడు. ఎందుకు చేస్తారు అంటే విను, చేస్తాడు, ఇంకొకళ్ళు కూడా పెట్టుకుంటాడు. ఇది కరెక్ట్. అమ్మాయి కూడా అంతే. అసలు ఎవడు చెప్పాడు లవ్ ఉందని? అసలు మీకు బేసిస్ ఆఫ్ లవ్ తెలియదు మీ జనరేషన్ కి. లవ్ అని అట్రాక్షన్ అంటారు. ఏమంటారు? అట్రాక్షన్ అంటారు. ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే సంజోత. నువ్వు నాకు ఇది, నేను నీకు ఇది ఇస్తా. దీన్ని మనం లవ్ అనే ముసుగులో కొంచెంసేపు గుద్దుకుందాము, అయిపోయిన తర్వాత విడిపోదాం. ఇందాక ఎపిసోడ్ లో లవ్ గురించి చాలా బాగా చెప్పారు, అంటే బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉండాలని. సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ గురించి అడగబోతున్నాను. నా డౌట్ ఏంటంటే చాలా వరకు ఫస్ట్ లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం. ఒక 7 years 6 years వరకు లాంగ్ రిలేషన్షిప్లో ఉండి పెళ్లి చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత కూడా అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే హస్బెండ్తో కానీ వైఫ్తో కానీ సరిపోకుండా వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడం, చీటింగ్ చేయడం, అబ్బాయిని చంపేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు జనరేషన్లో అసలు చంపేసి డ్రమ్ములో పెట్టడం, కుక్కర్లో ఉడికించడం, ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకంటారంటే లవ్ చేశారు కదా, మరి ఎందుకు సడన్గా మళ్ళీ వేరే వాళ్ళ పైన ఎలా పుడుతుంది లవ్? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నువ్వు చూస్తే పెళ్ళైన తర్వాతే చంపడం అనేది జరుగుతుంది. పెళ్లికి ముందు ఎవరు చంపట్లా, గమనించావా? అవును, కంపేర్ చేసుకుంటే పెళ్లి తర్వాత ఎక్కువ జరుగుతుంది. ఎస్, అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకు బయటకు వచ్చినాయి అన్ని మ్యారీడ్ విత్ కిడ్స్ ఆర్ మ్యారీడ్, ఎస్, లీగలీ మ్యారీడ్. ఓకేనా? సో వీ హ్యావ్ టు త్రో సమ్ లైట్ ఆన్ వై. అదే నువ్వు నన్ను అడిగింది, వై ఆఫ్టర్ మ్యారేజ్. పెళ్లికి ముందు సఖ్యతగా ఉండి అన్నేళ్ళు లవ్ చేసుకున్నప్పుడు రాని క్రోధము, కోపము చంపే వరకు ఎలా దారితీస్తుంది, ఆడవాళ్ళల్లో ఏం మార్పు వస్తుంది? లవ్ పుట్టడానికి కారణం వీడి ముందు విరక్తి రావాలా? ఒకటి తర్వాత పోతేనే కదా ఇంకొకటి వచ్చేది. ఎందుకు పోతుంది అనేది ప్రశ్న. సో పెళ్ళి అనేది ఒక సొసైటికల్ బాండ్, ఒక ఫ్యామిలీ బాండ్. ఓకేనా? పెళ్లి కాక ముందు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ మాత్రమే రమిస్తూ ఉంటారు, మీ ప్రపంచంలో మీరిద్దరూ రమిస్తూ ఉంటారు. ఆ తర్వాత బాండేజ్ ఆఫ్ మ్యారేజ్ వచ్చినప్పుడు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అత్తమామలు, సొసైటీ, పిన్నులు, బాబాయిలు వీళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా అమ్మాయి మీద పెడతారు, రుద్దుతారు. రుద్దినప్పుడు పాపం మగాడనే అతను ఏం చేయాలి? ఫ్యామిలీని ఎదిరిస్తే పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నావు, లవ్ మ్యారేజ్ కదా అని వీళ్ళని నానా రకాల దుర్భాషలు ఆడతారు. సో నేను మగాడిని, నేను మా అమ్మ నాన్న చెప్పినట్టే వింటాను అంటే అమ్మాయికి ఏమవుద్ది? ఈడేంది మనం 2 సంవత్సరాలు లవ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి ఇది లవ్వా అనే క్వశ్చన్ మొదలవుద్దా లేదా? ష్యూర్గా అవుతుంది. సో స్లోగా ఎప్పుడైతే ఆ అబ్బాయి బ్యాలెన్స్ మిస్ అవుతాడో, ప్రేమని ఈ అమ్మాయికి చూపిస్తూ ఎదుట తల్లిదండ్రులకి కానీ, సొసైటీకి కానీ, రిలేటివ్స్కి కానీ ఒక మగాడన్న ప్రూఫ్ నీ అమ్మాయిని హట్ చేయకుండా ఎప్పుడైతే ఒక మగపిల్లాడు చేసుకోగలడో అప్పుడు
గర్ల్ ఫ్రెండ్గా ఉన్న అమ్మాయి భార్యగా మారినప్పుడు ఆ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ రావు. ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఒక మగాడు ఇది కోల్పోతాడో, చేయలేకపోతాడో, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆడపిల్లని డిగ్రేడ్ చేస్తాడో, నా మీద లవ్ తగ్గింది, ఎమోషనల్ కన్సర్న్ తగ్గిందని స్లోగా విరక్తి మొదలవుతుంది. ఈ లోపు వద్దన్నా కాదన్నా ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టేస్తారు ఈ ప్రాసెస్లో. మనం చూసే రీసెంట్ కేసెస్ కూడా అదే. ఎవడో ఇన్స్టాగ్రామ్లోనో పాత కాలేజ్ వాడో ఫస్ట్లో వాడో ఈ లోపు బంగారం బుజ్జి ఎలా ఉన్నావు అని అడుగుతాడు. తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా నుంచి మొదలవుతాయి. నాకు ఎవరన్నా ఇన్స్టాగ్రామ్లో అట్లాంటి మెసేజ్లు పెడితే కోపం వచ్చేస్తుంది. తింటా, రోజు పడుకుంటా, అన్నీ చేస్తా, ప్లీజ్ నువ్వు నన్ను క్వశ్చన్ అడిగావంటే నువ్వు ఇంటికి వచ్చి వంట చేసి నోట్లో పెడితేనే అడుగంట. అంతే కదా, లేదంటే నీకెందుకు. ఎగ్జాక్ట్లీ. సో పాపం వీళ్ళు మొగుళ్ళతో ఇబ్బంది పెడుతూ, ఫ్యామిలీతో ఇబ్బంది పెడుతూ, పిల్లలతో ఏదో చేసిన బంగారం తిన్నావా, నిద్ర లేచావా, ఏం చేస్తున్నావు నుంచి మొదలయ్యే ఈ ప్రశ్నలు, కాన్వర్జేషన్స్ అట్లానే మొదలవుతాయి. స్లోగా ఈ భర్తలో ఉండే లోపాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి, ప్రతి కాపురంలోనూ ఉంటాయి, ప్రతి కంపెనీలోనూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యూమన్సే ఉండరు. ప్రాబ్లమ్స్ వస్తేనే కదా సాల్వ్ చేసి మనం ఏ వరకు వెళ్ళాం. సో ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, మా ఆయన ఈరోజు పట్టించుకోలేదు, మా అత్తగారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు, మా పిల్లలకి ఒంట్లో బాగోపోతే డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు, వాళ్ళ అక్కకి ఇచ్చాడు, వాళ్ళ చెల్లికి ఇచ్చాడు, మొదలవుద్ది. అసలు ఎంత సంపాదిస్తున్నాడో చెప్పట్లేదు, నేనైతే బంగారం నిన్ను అక్కడికి తీసుకెళ్తాను, నీకు నెక్లెస్, బంగారు నెక్లెస్ అని మొదలవుతుంది. అసలు నేనే కనుక నీ భర్తనైతే, లేకపోతే బయటికి రా బంగారం, అక్కడికి వెళ్దాం తినడానికి, పిల్లల్ని వదిలేసి పక్కన పెట్టి వెళ్ళడం. సో సుఖానికి స్వర్గపు అంచులు దాటించడానికి వాళ్ళు, సుఖానికి వీళ్ళు మరుగుతారు. ఇక్కడ లేని అక్కడ దొరుకుతుందని అనిపిస్తుంది. అంటే అనిపించడం కాదు, రియల్ గా చూపిస్తారు. సరే, ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు అబ్బాయిల వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా దీని మీద రుద్దడం వల్ల అలా అవుతుంది అంటున్నారు. సో అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదు, ఐ మీన్ అంటే ప్రాబ్లమ్స్ ఏ ఉండవు, అసలు ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. పెళ్ళైన కొత్తల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అబ్బాయి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదు. దేర్ ఇస్ అ డిస్టింక్షన్. ఏ ఇష్యూ వచ్చినా సరే తిని మీద ప్రేమగా, సపోర్ట్ స్ట్రక్చర్ గా బిహేవ్ చేయకుండా ఎదుటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదలవుతుంది, ఇంకా అది ఈవెన్చువల్ గా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు సేమ్ థింగ్ అబ్బాయిలు కూడా వేరే అమ్మాయితో, ఇప్పుడు ఈ అమ్మాయికి ఎవరో అబ్బాయి కదా మెసేజ్ చేశాడు అంటే ఈ కూడా ఇంకో అమ్మాయికి చేసే ఉంటాడు కదా షూర్ గా. అంటే 100% అలా ఎందుకు చేస్తారు అంటే అమ్మాయి వైపు నుంచి ఏం తక్కువ చేయడం వల్ల అలా చేస్తారు? ఎవ్రీ ఇండిపెండెంట్ కేసెస్ డిఫరెంట్. ఓకే, నాకు మన కాలేజ్లోనే ఒకళ్ళు చేశారు, లవ్ మ్యారేజ్, అమ్మాయి బాగా డబ్బులు ఉంది, ఇద్దరు పిల్లలు పుట్టే వరకు బాగున్నాడు, సడన్ గా సంబడి స్టార్టెడ్ గోకిఫైయింగ్ హిమ్. మనోడు పడ్డాడు. ఈ అమ్మాయి కమిటెడ్ గా ఉద్యోగం మానేసి, నేను ఇన్ని సంవత్సరాలు సపోర్ట్ చేసి నీకు ఒక ఉద్యోగం ఇప్పించి ఇద్దరు పిల్లలు కానీ నీతో కమిటెడ్గా ఉంటే అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తావు అని అడిగింది. నాకు నువ్వు బోర్ కొట్టేసావు. మగాళ్ళకి రీజన్స్ ఉండవు, ఆడవాళ్ళకి కూడా ఈ మధ్య రీజన్స్ ఉండట్లేదు. ఇదే రీజన్ వల్ల వెళ్తారు అని మనం చెప్పడానికి లేదు, బట్ డెఫినెట్ గా వెళ్ళటానికి డిస్టర్బెన్సెస్ ఆఫ్ రిలేషన్షిప్ కారణం. ఒకటి విలువ, ప్రేమ, రెస్పెక్ట్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ఎ రిలేషన్షిప్. ఇది కనుక నువ్వు స్ట్రాంగ్గా పట్టుకోగలిగితే ఎనీ రిలేషన్షిప్లో ఒక మనిషికి విలువ ఇవ్వటం, అతనికి అవసరమైనప్పుడు అతని ఫ్యామిలీలో కానీ అతని లైఫ్లో కానీ ఒక ఆడది కానీ ఏ రకంగా ఒక మగాడు ఆడదానికి కానీ విలువ, రెస్పెక్ట్ అండ్ సపోర్ట్ స్ట్రక్చర్, లవ్ అన్కండిషనల్గా చేయడం అనేది కన్సిస్టెంట్గా గ్రో అవ్వాలి, పడిపోకూడదు. ఎప్పుడైతే గ్రో అవుతుందో రిలేషన్షిప్ బాండ్గా మారుతుంది. ఎప్పుడైతే ఇందులో వ్యత్యాసాలు వస్తాయో బోర్డమ్గా మారుతుంది, కొత్తవి కావాలనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇద్దరి పర్స్పెక్టివ్లో ఆలోచించినట్లయితే కొంతమంది గర్ల్స్ వాళ్ళకి నచ్చినట్లు డ్రెస్ వేసుకుంటూ ఉంటారు. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మాట్లాడుతున్నాను, అంటే స్లీవ్లెస్ బ్లౌజ్ కావచ్చు, శారీ పైకి కూడా. సో అది బాయ్స్కి అంటే లవ్లో ఉన్నప్పుడు అది యాక్సెప్ట్ నచ్చేది, తర్వాత సడన్గా పెళ్ళైన తర్వాత నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు అలా చెప్తూ ఉంటారు కదా. అది అంటే అబ్బాయి వైపు నుంచి అది కరెక్టేనా, అమ్మాయి వైపు నుంచి కరెక్టేనా? ఎందుకు అబ్బాయి వద్దంటాడు నీ అవగాహన బట్టి? అంటే మేబీ ఫ్యామిలీ ఇష్టం లేదేమో, వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇష్టం లేక చెప్తారు. ఎందుకు ఇష్టం ఉండదు అంటే వాళ్ళది పెద్ద అంటే మనకి పెద్దవాళ్ళు కదా. కాదు, అది కాదు రీజన్. మీ జెన్జీస్కి అంతవరకే అర్థమవుతుంది. యూజువల్గా బాయ్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు నువ్వు అతనితో ఉండేదానివి కాదు,
నువ్వు అలా వేసుకొని వస్తే చూడాలని తహతహలాడేవాడు ఇంట్లోంచి. కాబట్టి వాడి కోరిక కామం ప్రేరేపించడానికి అందంగా టెంప్టింగ్గా ఉండేదాన్ని, కాబట్టి వాడు ఎంజాయ్ చేసేవాడు అప్పుడు. ఓకే, నువ్వు ఇప్పుడు వాడితోనే ఉంటున్నావు, వాడితోనే తింటున్నావు, వాడితోనే పడుకున్నావు, వాడితోనే నిద్రలేస్తున్నావు. పెళ్ళైన తర్వాత అన్ని విధాలుగా నిన్ను ఆల్రెడీ చూస్తున్నాడు. నువ్వు అలా వేసుకున్నావు. సేమ్ మళ్ళీ అదే సినారియో బయటకు వెళ్ళడానికి. ఎవరికి కామవాంఛ లేపుతున్నావు, ఎవరికి కోరిక లేపుతున్నావు? అతను కాకుండా వేరే వ్యక్తులకి. అలా చూడాల్సింది నేనే అయినప్పుడు, అర్హత నాకే ఉన్నప్పుడు, భర్తగా నేనే అయినప్పుడు ఇంకొకళ్ళకి ఎందుకు చూపిస్తున్నావు? ఇంకొకళ్ళలో లేని వాంఛలు ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? కానీ అది అమ్మాయికి ముందు తెలియదు కదా. అంటే ఎవరైనా ఇప్పుడు అక్కడి నుంచి కదా గొడవ స్టార్ట్ అవుతుంది. అంటే పెళ్ళికి ముందు యాక్సెప్ట్ చేసావు, యాక్సెప్ట్ ఎందుకు చేసావు? నేను అదే చెప్తాను, నీకు అర్థం కావట్లా. నాకు అర్థమైంది, కానీ అమ్మాయికి అది ఇప్పుడు వీడు క్లియర్ గా చెప్పడు కదా ఇలా అని. ఇది రియల్. మగాడు ఎందుకు వద్దంటాడు? కొన్ని వేల మంది నిన్ను చూస్తూ ఉంటారు కామవాంఛతో. నా అనుకునే పిల్ల నాకే సొంతం అవ్వాలి, కానీ అందరూ ఆ పిల్లని చాక్లెట్ లాగాను ఇలాగా రసగుల్లా లాగా కనిపిస్తే తినాలన్న కోరిక వచ్చేస్తుంది, అనుభవించాలి, సెక్షువల్ డిజైర్స్ పెరిగిపోతాయి. కాబట్టి రిఫ్రైన్ చేస్తారు మగాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద మగాళ్ళు. అండ్ కొంతమంది ఎంత సతమతం అయిపోతారో తెలుసా పాపం. నిజంగా లవ్ చేసిన అబ్బాయిలు ఉంటారు, స్లీవ్లెస్ షార్ట్స్ వేసుకున్నప్పుడు పబ్బుకి వచ్చినప్పుడు అందంగా ఉందని మనమే తీసుకెళ్ళాము, బ్రో పెళ్ళయింది, నేను మరీ లిమిటెడ్ మెంటాలిటీ అనుకుంటుందా ఇప్పుడు వద్దంటే, ఇప్పుడు అందంగా సెక్సీగా ఉన్నావని చెప్పి డ్రెస్ కొనుక్కోమని చెప్పాలా, లేకపోతే ఇది వేసుకుంటే నేను తప్పి చంద్రమగాళ్ళు అక్కడే చూస్తారు, నాకు అది నా పిల్లని అలాగా కొరుక్కు తినేలాగా సెక్షువల్ ఇంటెన్షన్తో చూడటం నాకు ఇష్టం లేదని ఈ పిల్లకి ఎలా చెప్పాలని సఫర్ అయ్యే మగాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? తెలుసా నీకు? రియల్, దిస్ ఇస్ ట్రూ. నా పిల్ల నా కళ్ళకి నాకు టెంప్టింగ్ ఉండాలి, నా దగ్గర ఉన్నప్పుడు ఉండాలి. మరి అప్పుడు లేదా మేడం, అప్పుడు కూడా వీడితోనే కదా వెళ్ళింది, ఇప్పుడు కూడా ఇతనితోనే కదా వెళ్తుంది, ఏంటి డిఫరెన్స్ అని అమ్మాయిలు అడుగుతారు. కానీ ఓపెన్ గా చెప్తేనే కదా తెలుస్తుంది అమ్మాయికైనా. వాళ్ళు చెప్పలేక నేను చెప్తున్నానమ్మా వాళ్ళ బదులు. ఇది సైకాలజీ, దిస్ ఇస్ మెన్ సైకాలజీ. ఐ స్టడీ లాట్ ఆఫ్ సైకాలజీ ఆఫ్ అ మెన్. బయట చెప్పలేక కట్టలు తెంచుకొని వస్తున్న ఆ దుఃఖాన్ని ఆపుకోలేక, ఇమాజిన్ సెక్సీగా రెడీ అయిని నీ గర్ల్ ఫ్రెండ్ అయినప్పుడు ఓకే అందరికి షీజ్ మై విన్ అని చూపిస్తాడు. ఒకసారి నీ పెళ్ళం నీ సొంతం, ఓకే నీ సొంతమైన దాన్ని కూడా నువ్వు తీసుకెళ్ళి మళ్ళీ ఓపెన్ చేసి చూపించాలంటే ఎంత దారుణంగా ఉంటుంది. సంబడి ఎల్స్, ఇంకో మగాడు అలాంటి దరిద్రపు పర్స్పెక్టివ్ లో నిన్ను ముట్టుకోవాలి, నీతో చెయ్యాలని ఊహించుకుని నీ భర్త నీ పక్కన ఉన్నాడు అనుకో, ఎలా ఉంటుంది చెప్పు? అమ్మాయిలు ఇది మా ఇండిపెండెన్స్, మా ఫ్రీడమ్ ని హరిస్తున్నారు అంటున్నారు, ఓకే, బట్ మీరు ఎవరిని టెంప్ట్ చేయడానికి బట్టలు వేసుకుంటున్నారని మగాళ్ళు ప్రశ్నించాలని లోపల నుంచి ఇలా కట్టలు తెంచుకొని వస్తున్న వాయిస్ ని గుక్కుకొని ఇలా మడత పెట్టుకొని లోపల మింగేస్తున్నారు జెన్జీసే పెళ్ళైన తర్వాత. అది ఇంకొకటి ఏంటంటే పెళ్ళైన తర్వాత కూడా చిన్న చిన్న వాటికి గొడవలు పడుతూనే ఉంటారు. ఇవే చిన్న చిన్నవి పెళ్లి కాకముందు. ఇంకొకటి కూడా ఏంటంటే నేనే అమ్మాయి, ఇప్పుడు మీరు చెప్పినట్టు జెన్జీస్, నేనే వంట చేయాలా, ఇట్స్ మై చాయిస్, నేను చేయను, నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు, నువ్వు గిన్నెలు తోము, నేను వంట చేస్తాను, నువ్వు కూరగాయలు ఖర్చే, ఇలా ఉంటుంది. ఇది కరెక్టేనా? 100% కరెక్ట్. అమ్మాయిలు ఎందుకు చేయాలి? ఒప్పుకుంటా నేను అది. నీలాగే మేము సంపాదిస్తున్నాం కదా, జెన్జీస్ అవని మేము అవని, ఎనీ జనరేషన్ ఎవ్రీబడి హ్యాస్ టు షేర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఈస్ ఎర్నింగ్. కానీ బాయ్స్ నుంచి ఆలోచించినట్లయితే మనం, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా పెద్దవాళ్ళే ఉంటారు, అంటే మనకంటే పెద్ద జనరేషన్ నుంచి వచ్చి ఉంటుంది. సో వాళ్ళు కూడా అంటే తాళ్ళు వేసుకొని ఉండడం, వాళ్ళ ఫాదర్కి వాళ్ళు వండి పెట్టడం, అండ్ నీట్గా పద్ధతిగా రెడీ అవ్వడం, సో అవి కూడా అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అప్పట్లో వాళ్ళు ఉద్యోగాలు చేసి కూడా అలా చేసిన వాళ్ళు ఉన్నారు. మోస్ట్లీ చేయని వాళ్ళకి ఫోకస్ ఎక్కువ, వాళ్ళకి ఇల్లు చదువుకోవడం, వంట చేయడం, అంట్లు తోకోవడం, పిల్లలు చూసుకోవడం అనేది ఇట్స్ ఏ ఫుల్ టైం జాబ్. ఇప్పుడున్న అమ్మాయిలకు కూడా ఏం ఉద్యోగం చేయకుండా వాళ్ళ చేయలేదంటే నేనే ఖండిస్తా. ఏం చేస్తున్నారమ్మా ఇంట్లో, ఏం తిని పండుకోనీకి టీవీ చూడనీకి ఉన్నారా? బాధ్యత అది. అదే నీ భర్త ఇంట్లో ఉండి నువ్వు ఉద్యోగం చేస్తే నేను భర్తను కూడా తిడతా. ఏం చేస్తున్నారు అబ్బాయి, నువ్వు మగాడివైతే ఏంది, ఆడపిల్ల వెళ్ళి సంపాదించి వస్తే ఏం చేస్తావు నువ్వు, వెళ్ళి సిగరెట్ తాగుతా టీవీ చూస్తావు, చెయ్యి ఇంట్లో పని అంట. సో ఇట్స్ అబౌట్ బ్యాలెన్సింగ్
ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఇద్దరు వ్యక్తులు బతకాలంటే ఇల్లు నీట్గా ఉండాలా, తినాలా, వండుకోవాలా, తుడుచుకోవాలా, కడుక్కోవాలా, బట్టలు ఆరేసుకోవాలా, ఉతుక్కోవాలా. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ విమెన్ ఆర్ మెన్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ నువ్వు ఉద్యోగం చేస్తున్నావా లేదా. నువ్వు ఉద్యోగం చేసినా చేయకపోయినా ఈ పనులు చేసుకోవాలి. సిగ్గి ఆర్డర్లు పెట్టుకుంటే హెల్త్ దొబ్బుతుంది. అండ్ కొట్టుకొని నీదా నాదా అన్నా ఇల్లు దరిద్రంగా ఉంటుంది. మనం ఉండే ఇల్లుని బట్టే మనకు ఆలోచనలు ఇవన్నీ వస్తాయి. ఓకే. సో ఫైనల్లీ ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే అది బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా భార్యాభర్తల మధ్య ఎలాంటి థింగ్స్ చేయాలి అంటే ఇద్దరు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? భార్యాభర్తల మధ్యలో ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలంటే ఇద్దరు ఈక్వల్ కాదని యాక్సెప్ట్ చేయాలి. కాదా మరి ఈక్వల్? ఇద్దరు ఈక్వల్ కాదు. A girl is a completely different perspective compared to a boy. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్ కాదు. They are two different human beings which when combined together they become a whole. రెండు పీసెస్ వీళ్ళు కంబైన్ చేస్తే ఒక హోల్, ఒక సర్కిల్ ఫామ్ అవుద్ది. సర్కిల్లో 2 పీసెస్. నువ్వు చంద్రుడు సూర్యుడు ఒకటేనా? ఆర్ దే బోత్ ఈక్వల్? నో. బట్ ఆ రెండు కలిపితే ఒక సృష్టి, ఒక ఎర్త్, ఒక విపరీతమైన వేడి నుంచి ఒక చల్లదనం, ఒక కామ్నెస్. దట్స్ హౌ యూ బ్యాలెన్స్ లైఫ్. సో ఆడపిల్ల మగపిల్లలు ఒక రిలేషన్షిప్లో విపరీతమైన ధనార్జన చేసి టెన్షన్తో ఇంటికి వస్తే కామ్నెస్తో కంపెనీ ఇచ్చి ఆడపిల్ల సుఖపరిస్తే సాయంత్రమో రాత్రి పొద్దున్నే మళ్ళీ వెళ్ళి ధనార్జన చేసుకొని ఆ పిల్లకి కావాల్సినవన్నీ ఇవ్వాలి. ఇది మన కల్చరు, మన సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్. ఓకే, ఇప్పుడు ఇది మారింది. ఆడపిల్లల్ని సంపాదించుకొస్తుంది, మగపిల్లడు సంపాదించుకొస్తున్నాడు, కొట్టు చేస్తున్నారు. నేను కామ్నెస్ ఇవ్వాలా, నువ్వివ్వు, నేను కదా హార్డ్ వర్కింగ్, నువ్వివ్వు అని. సో అప్పుడు ఈక్వల్ అని కాదు కొట్టుకోవాల్సింది. నేను కష్టపడొస్తే నువ్వు కామ్నెస్ ఇవ్వు, నాకు సపోర్ట్ చేయి ఆన్ డేస్ వేర్ ఐఎమ్ బ్యాడ్. నువ్వు కష్టపడి వచ్చినప్పుడు నేను చేస్తా. సో యూ బ్యాలెన్స్. చీకటి విత్ వెలుగు, సుఖం విత్ దుఃఖం, too much of burning with too much of coolness. That's what. అసలు చాలా చాలా డిఫరెంట్గా చెప్పారు ఆన్సర్స్, కానీ చాలా వినడానికి నిజంగానే ప్రాక్టికల్గానే అనిపిస్తున్నాయి. సీరియస్లీ డిఫరెంట్గా ఉన్నప్పటికీ అవును ఇది నిజమే, నిజాన్ని కొంచెం డిఫరెంట్గానే ఉండిద్దిలేండి, కాంప్లికేటెడ్గానే. సింపుల్ అమ్మ, నేను చెప్పేది గుర్తుపెట్టుకో. ఇట్స్ వెరీ సింపుల్ టు యాక్చువల్లీ హ్యావ్ ట్రూ లవ్. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి ఏం కావాలో అది నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అన్నప్పుడు లవ్ విల్ హ్యాపెన్. నాకేం కావాలో ఎదుటి వ్యక్తి ఇవ్వాలి అన్నప్పుడు బ్రేకప్స్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో మీకు కూడా మీ జీవితంలో ఇలాంటి రిలేషన్షిప్ వల్ల బాధపడుతుంటే, లేదు సజెషన్స్ కావాలి, ఇంకా మేము మా రిలేషన్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మీరు మేడంతో మాట్లాడొచ్చు. మేడం మీకు అన్ని సజెషన్స్ ఇస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మ్యామ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.